హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. ఇటీవల కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఒక షాక్‌గా పరిణమించిన అంశం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. తెలంగాణలోని మొయినాబాద్‌లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. డ్రగ్స్ సంబంధించినటువంటి టెస్ట్ జరిపినప్పుడు పాజిటివ్‌గా తేలడంతోటి ఈ మొత్తం వ్యవహారం రచ్చరచ్చగా మారింది. అదే సమయంలో ఈగల్ టీమ్ మొయినాబాద్ ఫామ్ హౌస్పై దాడి చేసినప్పుడు పుట్టా మహేష్ యాదవ్తో పాటు ఇక అక్కడ ఉన్నటువంటి అనుచరులు కొంతమంది ఎవరు చేశారో తెలియదు కానీ కాల్పులు కూడా జరిపారు. సో చాలామందిపై అటెంప్ట్ టు మర్డర్ అంటే ఈగల్ టీమ్ సిబ్బందిపై హత్యాయత్నం చేశారనే ఆరోపణలతో కూడా సెక్షన్లు నమోదైన పరిస్థితి. సో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కావచ్చు, కోనటి ఆదిమూలం వ్యవహారం కావచ్చు, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారం కావచ్చు, ఇలా చాలామంది ఎమ్మెల్యేల వ్యవహారాలు ఇప్పటికే రాసలీలలు అన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం కూడా బయటపడింది. రాసలీలలకు సంబంధించినటువంటి వీడియో వెలుగు చూసిన ఉదంతం. సో ఈ అన్ని క్రమాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏలూరు ఎంపీ, అది కూడా టీటీడీ మాజీ చైర్మన్ కుమారుడుగా ఉన్నటువంటి పుట్టా మహేష్ యాదవ్ ఏకంగా డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఉదంతం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇది తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి చాలా ఇరుకున పెట్టిందని చెప్పవచ్చు. సో వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అయితే ఉదంతం జరిగిన వెంటనే ఒక షోకాజ్ నోటీసు జారీ చేసింది. 5 రోజుల గడువు ఇచ్చింది. 5 రోజుల గడువులో ఈ 5 రోజుల వరకు అంటే ఈ అంశం తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా ఆదేశించడమే కాకుండా అతన్ని వివరణ కోరుతూ సంజాయిషి కోరుతూ 5 రోజుల గడువు ఇచ్చినటువంటి పరిస్థితి. సో చాలామంది అనుకుంటుంటారు అటు యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి యనమల రామకృష్ణుడు టీడీపీ సీనియర్ నేత అల్లుడు, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు, అటు తలసాని శ్రీనివాస్ యాదవ్తో కూడా బంధుత్వం ఉన్నటువంటి కుటుంబం. అంటే రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రముఖులతోటి బంధుత్వం ఉన్నటువంటి కుటుంబం. పుట్టా మహేష్ యాదవ్ కేవలం ఒక బలమైన రాజకీయ వారసత్వం కలిగినటువంటి కుటుంబం నుంచి రావడమే అతనికి అర్హత తప్ప మిగిలిన ఏ అర్హత లేదు. వాస్తవానికి అతను ఏలూరుకి నాన్ నేటివ్. సో నాన్ నేటివ్ అయినా సరే అతన్ని కూటమి ప్రభుత్వంకి సంబంధించినటువంటి వ్యక్తిగా టీడీపీ ఎంపీగా అక్కడ పోటీ చేసి గెలిచిన పరిస్థితి. సో ఆ లెగసీని, ఆ అదృష్టాన్ని అతను ఉనికి పుచ్చుకోలేదు లేదా నిలబెట్టుకోలేదని చెప్పవచ్చు. ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వరుస దెబ్బలు తగులుతున్నాయి గత కొద్ది కాలంగా. తాజాగా పుట్టా మహేష్ యాదవ్ ఉదంతం అనేది కూటమి ప్రభుత్వాన్ని చాలా ఇరుకున పెట్టిందని చెప్పచ్చు. ఎందుకంటే ఏకంగా డ్రగ్స్ కేసులో, ఎందుకంటే సాక్షాత్తు ఇదే పుట్టా మహేష్ యాదవ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ఆయన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ డ్రగ్స్ మాఫియాను అరికడతామని చెప్పి ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అటువంటిప్పుడు అదే ఎంపీ అదే డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయారంటే ఏమని అర్థం చేసుకోవాలి, ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారని అనుకోవాలి. అందుకే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక జీర్ణించుకోలేని అంశంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశంకు అతిపెద్ద షాక్గా మారింది. అందుకే తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు. పుట్టా మహేష్ యాదవ్పై అతి త్వరలో సస్పెన్షన్ వేటు పడనుంది. ఇదే ఇప్పుడు క్రేజీ అప్డేట్, లేటెస్ట్ అప్డేట్. పుట్టా మహేష్ యాదవ్ను త్వరలో ఖచ్చితంగా సస్పెండ్ చేయడానికే తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపుగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఆయనపై అటు యనమల రామకృష్ణ నుంచి కానీ మరో ఇతర నేతల నుంచి కానీ ఒత్తిడిలో ఉన్నా సరే పార్టీకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే వరుస ఎమ్మెల్యేల భాగోతాలతో, టీటీడీ చైర్మన్ భాగోతాలతో ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి తలవంపులు వచ్చిన పరిస్థితిలో పుట్టా మహేష్ యాదవ్పై వెంటనే వేటు వేయకపోతే అది పార్టీకి ఒక మరింత నష్టం చేకూర్చే అంశంగా మారడమే కాకుండా మరింత మంది నేతలకు అది ఒక అలవాటుగా మారే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గ్రహించినట్టున్నారు. ఖచ్చితంగా త్వరలో అతనిపై సస్పెన్షన్ వేటు వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆయన తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు సమావేశమై ఈ పుట్టా మహేష్ యాదవ్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా తప్పులు చేస్తూ దురలవాట్లతో దొరికిపోయిన వారిని మోయాల్సిన అవసరం పార్టీకు లేదు. యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో మహేష్ యాదవ్ లాంటి వారికి టికెట్లు ఇస్తే దాన్ని నిలబెట్టుకునే అవకాశం లేదా వచ్చిన అదృష్టాన్ని
నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు, దుర్వినియోగం చేసుకుంటున్నారంటూ కాస్త ఘాటుగానే చంద్రబాబు నాయుడు విమర్శించారు. సో ఈ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు పుట్టా మహేష్ యాదవ్పై త్వరలోనే సస్పెన్షన్ వేటు వేస్తున్నారనేది ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ విషయంలో ఆయనకి యనమల రామకృష్ణ నుంచి ఒత్తిడి రావచ్చు, లేదా ఇతర నేతల నుంచి కూడా ఒత్తిడి రావచ్చు. అలాగని పుట్టా మహేష్ యాదవ్పై వేటు వేయకుండా ఉంటే ఖచ్చితంగా అది పార్టీకి మరింత తలవంపులు తెచ్చే అంశంగా మారనుంది. అందుకే ఖచ్చితంగా పుట్టా మహేష్ యాదవ్పై ఏలూరు ఎంపీపై ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ అయింది. ఖచ్చితంగా 5 రోజుల గడువు ఏదైతే ఉందో అది బహుశా రేపటితో పూర్తి కానుంది. సో ఆ 5 రోజుల గడువు పూర్తి అయిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి వివరణ తీసుకుని ఖచ్చితంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపుగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సో ఇలా చేయడం ద్వారా పార్టీకి ఒక సిగ్నల్ ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఇప్పటికే వరుస వ్యవహారాలతో ఇటీవల అటు జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారాలతో కావచ్చు, టీటీడీ చైర్మన్ వ్యవహారంతో కావచ్చు, కూటమి ప్రభుత్వానికి పదే తలవంపులు వస్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏలూరు ఎంపీ చాలా రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి మొయినాబాద్ ఫామ్ హౌస్లో. సో ఈ క్రమంలో ఆయనపై అది కూడా డ్రగ్స్ కేసులో చాలా తీవ్రమైనటువంటి అభియోగం, ముఖ్యంగా కొకైన్ వాడారనేది ఒక తీవ్రమైనటువంటి అభియోగం. సో ఇక్కడ మత్తు పదార్థాలు కాదు, ఇవి మాదక ద్రవ్యాలు వాడింది. మత్తు పదార్థాలకి మాదక ద్రవ్యాలకి చాలా తేడా ఉంటుంది. మత్తు పదార్థాలు అంటే కేవలం అది మద్యం, వైన్, లిక్కర్, రమ్ ఇటువంటి కావచ్చు, లేదా కళ్ళు కావచ్చు. కానీ ఇక్కడ వాడింది ఏకంగా మాదక ద్రవ్యాలు. సో మాదక ద్రవ్యాల కేసు కాబట్టి చాలా తీవ్రమైనటువంటి అభియోగం కాబట్టి ఖచ్చితంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తేనే కూటమి ప్రభుత్వం కొద్దిగా రికవర్ అవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం చాలా ఇటువంటి వ్యవహారంలో స్ట్రిక్ట్గా ఉందనే ఒక సంకేతం ఇవ్వచ్చు అనేది అంతర్గతంగా తెలుస్తుంది. అందుకే త్వరలోనే అంటే బహుశా రేపటితో ఈ గడువు ముగుస్తుంది. 5 రోజుల షోకాజ్ నోటీస్కి ఇచ్చినటువంటి గడువు. ఈ గడువు పూర్తయిన వెంటనే పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేయనుందనేది దాదాపుగా స్పష్టంగా తెలుస్తోంది.